వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి పాఠ్యపుస్తకమును మూల్యాంకనం చేయు విధానం గురించి నేర్చుకుంటాం. దాంట్లో హంటర్ స్కోర్ కార్డ్, దిస్ ఈజ్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి కానీ మీరు కానీ చూస్తే చూడు, ఒకసారి ఎన్నిసార్లు అయితే అడిగినాడో టెట్లో 1, 2, 3 సార్లు అడిగాడు. డిఎస్సిలో కూడా హెచ్జిటీలకు 2 టైమ్స్ అడిగాడు. మీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకు ఒకసారి అడిగాడు. అంటే హంటర్ స్కోర్ కార్డ్ అనేది మనం ఈ విధానంలో 1000 పాయింట్ల స్కేల్ ఆధారంగా మాపనం చేయడం జరుగుతుంది. హంటర్ స్కోర్ కార్డ్ అనేది మొత్తం ఎన్ని పాయింట్లకు 1000 పాయింట్ల స్కేల్ ఆధారంగా మాపనం చేయడం జరుగుతుంది. సో చూడు ఒకసారి, పాఠ్యపుస్తకం అంటే ఒక పాఠ్యపుస్తకం అనేది మనోవైజ్ఞానిక నియమాలు ఆధారంగా కానీ రాస్తే అప్పుడు దానికి ఎన్ని పాయింట్లు ఇవ్వాలి? 300 పాయింట్లు ఇవ్వాలి. ప్రస్తుతం మనం గణితానికి సంబంధించిన విషయాన్ని చూద్దాం. మనోవైజ్ఞానిక నియమాలను ఆధారంగా కానీ ఆ పుస్తకాన్ని మనం తయారు చేసినామంటే అప్పుడు ఆ పాఠ్యపుస్తకానికి ఎన్ని పాయింట్లు ఇవ్వాలి? 300 పాయింట్లు ఇవ్వాలి. విషయం కంటెంట్ కానీ చాలా బాగుంది. విషయం కంటెంట్కి సంబంధించి మనకి ఎన్ని పాయింట్లు ఇవ్వాలి? 250 పాయింట్లు ఇవ్వాలి. అభ్యాసాలు వర్క్ అంటే ఎక్సర్సైజ్ అభ్యాసాలు కానీ మనం చాలా బాగా ఇచ్చినామంటే అప్పుడు 140 పాయింట్లు ఇవ్వాలి. భాషా శైలి అంటే అందరికీ అర్థమైన భాషలో మనం దాన్ని పాఠ్యపుస్తకం అనేది అందరికీ అర్థమైన భాషలో రాయాలి. భాష శైలికి 100 పాయింట్లు. భౌతిక రూపం, దాని యొక్క పుస్తకంలో ఉన్నటువంటి బొమ్మలు కానీ టేబుల్స్ కానీ అవన్నీ అదేవిధంగా మనకు భౌతిక రూపం తీసుకుంటే బుక్కు నాణ్యత అవన్నీ కూడా ఉంటే దానికి ఒక 100 పాయింట్లు ఇవ్వాలి. అదేవిధంగా రచయిత యొక్క విద్యా అర్హత అనుభవానికి ఒక 60 పాయింట్లు. ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధానం ఉంటే 50 పాయింట్లు. మొత్తం ఎన్ని పాయింట్లకు ఇవ్వాలి? 1000 పాయింట్లకు. అంటే హంటర్ స్కోర్ కార్డ్ అనేది 1000 పాయింట్ల స్కేల్ ఆధారంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్. చూడు, మనోవైజ్ఞానిక నియమాలు అంటే 300 గుర్తుపెట్టుకో. మనోవైజ్ఞానిక నియమాలు అంటేనే 300. విషయం కంటెంట్కి అయితే 250. అభ్యాసం వర్క్, నువ్వు టెట్లో కానీ బాగా అభ్యాసం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినావు, టెట్లో అభ్యాసాలు బాగా చేసినావంటే నీకు టెట్లో 140 మార్కులు వచ్చినట్టు. అదేవిధంగా నువ్వు భాష ఎఫెక్టివ్గా రాస్తే 100% మార్కులు వస్తుంది. భాష శైలి బుక్ అంటే అదేవిధంగా నువ్వు ప్రశ్నపత్రం బుక్లెట్ను కూడా ఎఫెక్టివ్ నీట్గా పెడితే 100% వచ్చినట్టు. అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నాను, టెట్లో నీకు అభ్యాసాలు బాగా అంటే నువ్వు చదివింది బాగా అభ్యాసాలు కానీ చేయగలిగితే, చదివింది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే నీకు టెట్లో 140 మార్కులు వస్తుంది. భాషా శైలి, నువ్వు తెలుగులో నీట్గా రాసినావు అంటే అక్షరాలు కరెక్ట్గా భాషా శైలి కరెక్ట్గా రాసినావంటే నీకు థియరీ ఎగ్జామ్లో 100కు 100% వస్తుంది మార్కులు. భౌతిక రూపం, బుక్ చాలా అందంగా ఉంది, దానికి 100 మార్కులు ఇయ్యి. అదేవిధంగా రచయిత, నువ్వు ఒక బుక్ రాయాలంటే నీకు ఎలిజిబిలిటీ కనీసం నీకు విద్యా అర్హత ఎంత శాతం ఉండాలి? 60% ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే 60% మార్కులు వస్తేనే 60% మార్కులు వస్తేనే నువ్వు బుక్ రాయడానికి ఎలిజిబిలిటీ అని గుర్తుపెట్టుకో. అది ఉపాధ్యాయునికి బాగా ఉపయోగపడుతూ ఉంది అంటే 50% పాయింట్లు. ఉపాధ్యాయునికి బాగా ఉపయోగపడుతూ ఉంది 50%. ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. చూడు, మనోవైజ్ఞానిక నియమాలకు 300, విషయానికి 250. అభ్యాసాలు, నువ్వు ఎక్సర్సైజ్ బాగా చేయగలిగితే ప్రాక్టీస్ చేయగలిగినావు అంటే నీకు అది 140. భాషా శైలి 100, భాషా శైలికి 100, భౌతిక రూపానికి 100. భాషా శైలి భౌతిక రూపానికి 100. రచయితకు ఎంత శాతం ఉండాలి? 60% మార్కులు ఇస్తేనే రచయిత అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధానం అంటే 50%. ఇది ఒకసారి 1కి 2 సార్లు వింటూ దాన్ని అలా మనం గమనించినామంటే ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ఒకసారి గమనించుకోవాల్సింది ఈవీఎస్లో భాషా శైలికి 110 వస్తుంది. అదొక్కటి గమనించుకొని మిగతావన్నీ కామని. అదేవిధంగా రచయిత విద్యా అర్హత మ్యాథ్స్లో 60% ఉండాలి, ఈవీఎస్లో 50% ఉండాలి. కానీ అక్కడ భాష మ్యాథ్స్లో, ఎందుకంటే మనకు మ్యాథ్స్లో 100కు 100% వస్తుంది. పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ తీసుకుంటే అక్కడ 110 పాయింట్లు అనేది భాషా శైలికి ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఒక్కసారి నీట్గా విని ఇది 100కు 100% రావడానికి ఆస్కారం ఉంది. ఇది పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేయే విధానంలో హంటర్ స్కోర్ కార్డు.